బ్రహ్మశ్రీ మాడుగుల నాగమణి శర్మ గారు ఆయనది అవధాన సాహిత్య స్వర్ణోత్సవం ఈ సంవత్సరం అంటే గత 50 సంవత్సరాలుగా తన 13వ ఏట కవిత్వం ప్రారంభించి 14వ ఏట అష్టావధానం చేస్తూ ఇప్పటికీ 1500కు పైగా అవధానాలు, 100కు పైగా భాగవత రామాయణ సప్తాహాలు, సంగీత ప్రసంగాలు, 1000కి పైగా ప్రసంగాలు, 2000కు పైగా సంస్కృతాంధ్రంలో పాటల రచనలు పాడడం, 1000కి పైగా స్తోత్రాలు పాడడం, సమాజ శ్రోతలందరూ కొంచెం మహాశతావధానం, ద్విశతావధానం, మహాసహస్రావధానం, బృహత్ ద్విసహస్రావధానం ఆయనకు మాత్రమే చెప్పింది. అలా ఎన్నింటికో ఇప్పటి గవ్వలు చేయని అవధానాలకు స్వయంగా ఆయనే పేరు పెట్టి నిర్వహించినారు. అది మన తెలుగు భాషకు గొప్ప అలంకారం. 40కి పైగా పద్య గేయ కావ్య రచనలు, సంస్కృతాంధ్రాలలో 4 మహాకావ్యాలు, రైతే రాజు, ఋషి చరిత్రం, సత్యమేవ జయతే, విశ్వభారతం వంటివి. సహస్రావధానాలు సంపూర్ణ సంఖ్య పృచ్ఛకులతో సంస్కృతాంధ్రలో చేసిన ఏకైక అవధానం ఆయనది. శ్రావ్య గళంతో, అశేష జనాకర్షణతో దేశంలో అత్యంత ప్రసిద్ధ మహా పండితులు, మహాకవులు, రాష్ట్రపతులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇలా సంగీతం, నటనం అన్ని రంగాల ప్రముఖులు ఆయన చేసే అవధానంలో పుచ్చుకులుగా ఉండడం మహా విశేషం. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కూడా వాళ్ళలో ఒకరు. తిరుపతి వెంకట కవుల కాలం పిమ్మట అవధాన కళను జనసామాన్యంలోకి ప్రాచుర్యం కలిగించడంలో ఈ యుగంలో ఈయన చేసిన పాత్ర అత్యంత విశిష్టమైనది, అగ్రగణ్యమైనది. ఆ కారణంలోనే ప్రశ్నకు నా పాట స్వరపరిచి, నృత్యపరిచి కొత్త కొత్త అంశాలను వీరు సృష్టించడం ఎంతో గర్వకారణం. మహాకవి కాళిదాసు కావ్యాలపై సంస్కృతంలో పిహెచ్డి చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ అదనపు కార్యదర్శిగా ఆయన ఉన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షులు కూడా వారు అనేక సేవలు తెలుగు భాషకు అందించారు. స్వర్ణ కంకణం, గండపెండేరం, గజారోహణం, ఆందోళిక, భోగ సత్కారాలు ఎన్నో ఆయన తీసుకోగలిగారు. అవధాన యుగకర్త, అవధాన శతపురుష, సామ్రాట్ సార్వభౌమ వంటి ఎన్నో బిరుదులు ఆయనకు ప్రజలు స్వచ్ఛందంగా ఆయనకు బిరుదాంకితులు చేశారు. అటువంటి తెలుగు మహా పండితుడు ఇవాళ మన పుణ్యనగరంలోకి రావడం, మన తెలుగు భాషా దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం మనందరికీ ఎంతో గర్వకారణం. వారందరికీ మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సాహత్య మేరకు ఆయనకు ఒక చిన్న చిరు సత్కారం ఇప్పుడు నిర్వహించబడుతుంది. సన్మాన పత్రాన్ని చదవవలసిందిగా, పఠించవలసిందిగా మూర్తి గారిని విన్నవిస్తున్నాను. ఆయన స్వయంగా రాశారు. నమస్కారం. ఈ సన్మాన పత్రం బ్రహ్మశ్రీ మాడుగుల నాగమణి శర్మ గారి సన్మాన పత్రం కోసం కాదు, ఒకరిద్దరు కవుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారు చాలా సంతోషంతో, ఎంతో ఉత్సాహంతో, వారి మీద ఉన్న ఎంతో గౌరవంతో చక్కటి పద్యములు మనకి అందించారు. ఆ పద్యములనే మేము ఈ సన్మాన పత్రంలో పొందుపరిచాము. ఇప్పుడు ఈ సన్మాన పత్రం వారికి సమర్పించుకుంటాను. సభ్యులందరూ కొంచెం జాగ్రత్తగా వినమని మనది. సన్మాన పత్రం ఆంధ్ర సంఘం పుణే సమర్పించు అవధాన సహస్రఫణి బృహత్ ద్విసహస్రావధాని శతావధాన సమ్రాట్ శతావధాన చూడామణి కళా సాహిత్య కల్పద్రుమ బ్రహ్మశ్రీ మాడుగుల నాగమణి శర్మ గారికి తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా ఆంధ్ర సంఘము పుణే వారి ద్వారా అష్టదళ పద్య పుష్ప సమర్పణ. మొదలుగా కంద పద్యం. శ్రీరమ్యాక్షర శిల్పికి
చారు కవిత్వావధాన సద్గుణ నిధికి శ్రీరాగ రంజిత స్వర పారమ్య ఘనునకు పద్య పారేణనకు మత్తేము సురభాషా చిరకీర్తి అయి తెలుగు భాషోద్దిప్త చిన్మూర్తి అయి వరపద్యాకృతి అయి అవధాన సుకళా పాదోది అయి వెలుగు సుస్వర గానామృత వాక్ సుధారస ధుని వాణీ కుమారాగ్రణి శిరసానే నతియంతు పద్య కవిత శ్రీలోక చూడామణి. మరొక కంద పద్యం. నిరతోపాసన చేయుచు స్థిర చిత్తం బంధు ధ్యాన దీక్షను బోన సరసిక నేత్ర సరస్వతి వరమును నిలకించి వీరి ప్రాజ్ఞత చేసి. ఒక ఉత్పలమాల. సత్వము సత్ప్రయోగ గుణ సంచిత భావ విలాస యోగ రమ్యాప్తి రసప్రవాహ మధుమంజుల కూటము నౌతు నీ మనోరబ్ధ కవిత్వ బంధుడును రాగ వినోద విశాల వేదిలో స్తబ్దత ఉంచబోదిటను తా మమ హాయిగా నోపు నూయన. ఒక తేటగీతి. నాగఫణి శర్మ కంఠాన నలువరాణి తిష్టవేసి ఉన్నది గాన తీయనైన స్వర ఝరుల గురియగజేయ శక్తి వడసి మంత్రముగ్ధుల నారించు మనల నిపుడు. మధ్యభుని క్రీడితం. పవనం రాత్రులు వేసినాడు కవితా వస్త్రంబు లోహోయన సవరింపం ధిషణంప మద్దము సత్యర్థముల్ పోగలై కవనార్థం మది ఎల్లగా కరుణ చుక్కల్ వన్నలై మార వైభవం తెచ్చి మీ అవధానములకు విద్యమని శ్రీఫణి. ఒక తేటగీతి. మధుర పద్యాల మురిపించు మహిత శక్తి సంస్కృతాంధ్ర రస కవితా చక్రవర్తి శత సహస్రావధానాల సాంద్రకీర్తి మాడుగుల నాగఫణి శర్మ మాన్యమూర్తి. చివరిగా ఒక ఉత్తరమాల. ఊగితిమయ్య మీ రసమహోజ్వల రమ్య వధాన సత్కళారాగ సురాప గమ్మున రాక్కవి తుంగవులెల్ల మెచ్చగా తూగితిమయ్య మీ మధుర ధ్వర్య కవిత్వ మరందవాహిని నాగఫణీంద్ర సద్గురు వినమ్రత గొంతును చిత్తగింతుడి. అభినందనలు. ఆంధ్రఖండము చూడండి. ట్రస్ట్ ఆంధ్ర సంఘం ట్రస్ట్ మెంబర్స్ అందరినీ వేదిక మీద. ఓం సానమ దేవే సుభవా సర్వజచ్చతో ఆత్మహారికమందరభూ ధ్రువస్థిష్టా విజాజలిః విశస్వా సర్వా వాంఛन्तు ఆత్మగ్రాష్టమధిమృతతు ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతు ధ్రువాః పర్వతాజిమే యహైవైధిమావ్యధిష్ఠాః ఇంద్రజివవృత్రః దృష్టా అపక్షేత్రాణి జంజన్ను ఇంద్రజేణ మదే ధరతు ధ్రువం ధ్రువేణ హవిషాః తస్మై దేవాభిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం పరిష్కృత్యాగ్నిశ్చ ఆత్మం భావయతాం ధ్రువం అయం ముహూర్తః సుముహూర్తః అస్తు. ముహూర్తకాలే ఓం తదేవ లగ్నం సుసినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే ఘ్రయగం స్మరామి. ఓం రాజాధిరాజాయ ప్రసహయసాహినే నమో జన్మయే శ్రవణాయ పూర్వహే సమే కామాన్ కామకామాయ బహియం ఆదేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శ్రీమంతం చిన్మయాకారం విద్యా విజ్ఞానమోక్షదం శ్రీమంతం చిన్మయాకారం విద్యా విజ్ఞానమోక్షదం ప్రసన్నం ప్రణతానందం పార్వతీ సూనుమాశ్రయే. శ్రీకర మందార సింధూర తిలకంబు ఫాలభాగమునందు గ్రాలుచుండ శ్రీకర మందార. ఇదేమి ఇబ్బంది కాదండి.
శ్రీకర మందార సింధూర తిలకంబు పాద భాగమునందు క్రాలుచుండ విరిదండ మెడ నిండ విరిదండ జడ నిండ పరిమళములు చింద కందోయి చిరు చల్వ కందలింప కరకంజముల పొంచి ఘన విపంచికయంచి అతిలోక శుశ్రావ్య శృతుల నీనా రాజహంసమునెక్కి రాజతాక్షము భూని మందస్మితాస్యయై విందుగుల్ప భారతీదేవి సత్కృపా భాగ్యమహిమ సారసోదీర్ణ సువితీర్ణ జ్ఞానపూర్ణ భారతీదేవి సత్కృపా భాగ్యమహిమ తల్కులదయుచునేడు నానాల్కపైన ఇంపు ఘటించి ఇక నటించుగాక. చాలా సంతోషము. ఈ పుణ్యపట్టణములోని ఆంధ్ర సంఘం వారు ఇవాళ ఈ భాషా మహోత్సవాన్ని నిర్వహిస్తూ నన్ను ఇక్కడికి పిలవటము, నేను మీ అందరినీ చూడటం కోసమే ఇక్కడికి వచ్చాను. కారణం ఏమంటే రాష్ట్రము కాని రాష్ట్రంలో, చోటు కాని చోట, అలాంటి చోటున మనవారుగా ఇక్కడి అందరితో ఏకమై తెలుగువాడు ఎక్కడైనా జగజ్జీగీయమానంగానే వెలగగలుగుతాడు. ఎక్కడైనా కలిసిపోగలవాడే తెలుగువాడు. పాలలో పంచదార వలె కలిసిపోయేవాడే తెలుగువాడు. ఎక్కడైనా కలిసిపోతాడు. అంటే పంచదార ఎట్లా కరిగిపోతుందో ఇంకొక దానిలో, అలా మనస్సులు కరిగించి అందరిలోనూ తలలో నాలుకలాగా ఉండగలిగిన వాడు తెలుగువాడు. తెలుగువానికి గొప్ప లక్షణం. అట్లా ఇక్కడ మీరు ఈ మహారాష్ట్రమును మన రాష్ట్రముగా భావించి ఇక్కడ మీరందరూ ఇంత చక్కగా మళ్ళీ మన సంస్కృతిని, మన భాషను నిలుపుకుంటూ మీరందరూ జగద్గణ్యములుగా, జగద్గేయముగా, అందరి చేత కీర్తింపబడేటట్లుగా ఉండటం అన్నది మొట్టమొదటిగా చాలా మిమ్మల్ని ఆశీర్వదింపదగినటువంటి అంశం. ఒకరోజు ధారానగరములో కాళిదాసు నడిచి వెళుతూ ఉన్నాడు. నడిచి వెళుతూ ఉంటే ఒక చిన్న అమ్మాయి ఒక తాటియాకు పత్రం పట్టుకుని పాఠశాలకు వెళుతోంది. కాళిదాసు ఆ అమ్మాయిని చూసి అడిగాడు, కాత్వం బాలే, అమ్మాయి నువ్వెవరు అని అడిగాడు. కాత్వం బాలే కాంచనమాల, అమ్మాయి చెప్పింది నా పేరు కాంచనమాల అన్నాడు. కస్యాః పుత్రి, ఎవరమ్మాయివి నువ్వు? కనకలతాయా, మా అమ్మ పేరు కనకలత. ఈ అమ్మాయి ఏమో కాంచనమాల, వాళ్ళమ్మ కనకలత. బంగారు తీగ. పేర్లు ఎంత బాగున్నాయి చూడండి. అందరూ స్నేహ అని పక్కింటి వాళ్ళు పెట్టుకుంటే ఈ ఇంట్లో వాళ్ళు నేహ అంటారు. నేహ అంటే అర్థం ఏముంది? అర్థం లేదు, అర్థం లేదు. అలాంటి పేర్లు పెట్టుకుంటున్నాం. కాత్వం బాలే శ్లోకంలో అడుగుతున్నాడు, అమ్మాయి శ్లోకంలో సమాధానం చెప్తూ ఉన్నాడు. కాత్వం బాలే కాంచనమాల కస్యాః పుత్రి కనకలతాయాః హస్తే కింతే, చేతిలో ఏదో పట్టుకున్నావే, తాళీపత్రం, తాళపత్రం పట్టుకున్నాను, తాటియాకు. కావారేఖ, ఏదో రాసావే, గీసావేదో అందులో, కావారేఖ కాఖ గఘ అని చెప్పింది సమాధానం. ఇవాళ చిన్నారులను చూస్తే నాకు ఈ శ్లోకం మనస్సులోకి వచ్చింది. పిల్లలందరూ, ఈమె పేరేం తల్లి నీ పేరు?
శర్వాణి. ఈ శర్వాణి పాపం తపన పడుతూ ఎక్కడ తప్పు చెప్తారో అని ఆమె అంత హడావిడి పడిపోయి ఆ పిల్లలు ఎక్కడ అని అంటే ఆ వాళ్ళ ఆతృత అంతా ఈమె ముఖంలో కనపడుతూ ఉన్నది. అంతే కదా మరి, ఎక్కడ తప్పు చెప్తారో, ఎక్కడ బాగా చెప్పలేరో, ఎక్కడ మధ్యలో ఆగిపోతారో అని ఆతృత అంతా కనపడుతూ మాతృ హృదయము కదా, అట్లా పిల్లలకు అట్లా శిక్షణ ఇచ్చి నేర్పిస్తున్నారు. అటువంటి ఆ వాంగ్మయి అయినటువంటి మహాసరస్వతీ దేవి అనుగ్రహము ఈ చిన్నారులందరికీ కలుగుగాక. అటువంటి ఆమె దయ చెప్పేటువంటి అధ్యాపకులలో, చెప్పించేటువంటి ఇట్లాంటి శర్వాణులలో ఆ వాణీదేవి పలుకుగాక అని ఆశీర్వదిస్తూ ఉన్నాను. నేను ఎక్కడైనా ఏమి చెప్పాలి అన్నది నాకు దానికోసము ఏం చెప్పాలని అనుకోవటం అలవాటు లేని ప్రాణిని నేను. అక్కడికి వెళితే మీ ముఖాబ్జములను చూసి మీ ముఖారవిందములలో ఏమి మధుధార కనపడుతుందో దాన్ని బట్టి నా ప్రసంగం సాగుతుంది. ఇట్లాంటి మా అలవాటు మాత్రమే ఉన్నవాడిని నేను. ఇవాళ అలా అనిపించింది. తర్వాత ఈయన గొప్ప శిల్ప సుందరాకృతిని చెక్కగలిగినటువంటి మహనీయుడు లక్ష్మీనారాయణ గారు. రామాయణము ఇక్కడ శైలజ రామాయణము ఆమె కూడా ఉన్నారు, చాలా సంతోషం. అంటే రామాయణం అనగానే మనకు అనేక విధాల, ఈ అబ్బాయి కూడా ప్రణవ, ఎంత మంచి పేరండి, ప్రణవ. ఎవరికో నేను ఒక పాఠశాల పెట్టామండి, మాకు ఒక పాట కావాలి అంటే వాళ్ళ పాఠశాలకు ఒక పాట రాసిచ్చాను. ప్రణవం నమామి ప్రణవం భజామి అని రాసిచ్చాను నేను చాలా ఏళ్ల క్రితం. అట్లా ప్రణవ ఎంత మంచి పేరు. ఆ అబ్బాయి కర్ణాటక సంగీతం నేర్చుకుంటూ కర్ణం అటది ఇది కర్ణాట అన్నాడు. అంటే చెవికి ఇంపు కూర్చేది కర్ణాట అని అర్థం. అటది అంటే ప్రవేశిస్తుందని, కర్ణాట సంగీతం అంటే చెవిలో ప్రవేశించేది అర్థం. అందుకని శ్రీనాథుడు అన్నాడు, నిజము నా కవిత్వంబు కర్ణాట భాష అన్నాడు. కొందరకు తెలుగు గుణమగు, కొందరకు సంస్కృతంబు అన్నాడు. కొంతమందికి అచ్చ తెలుగులో చెప్తే నచ్చుతుంది, కొందరికి సంపూర్ణంగా సంస్కృతంలో చెప్పితే నచ్చుతుంది. కానీ నేను ఎప్పుడెప్పుడు ఎట్లా చెప్పాలో రెండింటిని మేళవించి చెబుతాను అన్నాడు శ్రీనాథుడు. అని నా కవిత్వంబు నిజము కర్ణాట భాష అన్నాడు. కర్ణాట అంటే అర్థమే, ఆయన నిజంగా కర్ణాటక నుంచి ఆంధ్రదేశానికి వచ్చాడు మహాకవి. వాళ్ళ తాతగారు కమలనాభ పౌత్ర అని చెప్పుకున్నాడు ఆయన. అంత కవులలో ఒక విలక్షణమైనటువంటి సలక్షణమైనటువంటి మహాకవి ఆయన. ఆయన నా కవిత్వం నిజము కర్ణాట భాష అన్నాడు. అంటే చెవికి ఇంపు కూర్చే భాష. శ్రీనాథుడంత సుందరంగా సీసపద్యం చెప్పడం ఇంకొక కవికి సాధ్యం కాని పని. అలాంటి పరమ సుందరమైన కవిత్వము శ్రీనాథుడిది. సరే, అది అలా ఉంచితే రామాయణం ప్రసక్తి వచ్చింది కదా. రామాయణము నాకు ఒక మాట మనసులో మెదిలింది. ఎప్పటికీ రామాయణము యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రతిరిష్యతి అన్నారు వాల్మీకి మహర్షి. ఎంతవరకు ఈ చెట్లు, చేమలు, పర్వతాలు, సముద్రాలు, నదులు ఉంటాయో అంతవరకు రామాయణ కథా నది ప్రవహిస్తూనే ఉంటుంది. అది వేద సారము. నిగమం అంటే వేదము. నిగమములకు మూలమా నీలములకు నీలమా. ఇంద్రనీలం స్వామి మొత్తము నీలము, నీలమణి అంతా మేఘశ్యాముడు ఆయన. నిగమములకు మూలమా నీలములకు నీలమా కనుల ముందు కదలుతున్న త్రేతాయుగ కాలమా రామా త్రేతాయుగ కాలమా. ఏ యుగం వచ్చినా మన కళ్ళ ముందు త్రేతాయుగం కనపడుతూనే ఉంటుంది. ఆ త్రేతాయుగము యొక్క గొప్పతనం అటువంటిది. అటువంటి రామాయణము మానవుడే రామాయణం. అసలు వాయుసుతుడు హనుమంతుడు అంటే ఆయన చాలా చక్కగా చెప్పారు. అది నిజమే. ఆత్మారాముడే రాముడు, బుద్ధియే సీతాదేవి. వాక్కు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమాన్ హనువులు అంటే దవడలు.
ఇవి బాగా ఉబ్బి ఇలా ఉన్నాయని అర్థము కాదు. అలా ఉంటే ఉండవచ్చు, కానీ దానికన్నా ముఖ్యమైన అర్థం ఏమిటంటే దవడలు ఉన్నందుకు ప్రయోజనం ఏమిటంటే మంచి సుశబ్దములు పలకటము. ఇవి లేకపోతే పలకలేము. మనకు దంత్యములు, తాళవ్యములు, ఓష్ఠ్యములు ఇలాంటి పదాలు ఉన్నాయి. మన భాష అంత గొప్పది. ఏది పడితే అది వాడెవడో వెంకటేశ్వర్లు వచ్చాడు ఒక ఆయన, వైవి లు అని పెట్టుకున్నాడు. ఎందుకయా ఏమిటిది అన్నాను. అంటే ఎవరు పలకలేరు గురువు గారు, నేను ఆ దేశంలో ఉన్నాను కదా అందుకని వైవి లు అని, అంటే లూ లీ. అందుకే మన వాళ్ళు ఏమన్నారంటే మ్లేచ్ఛో అస్పష్టవాచి స్యాత్ అన్నారు. మ్లేచ్ఛుడు అని తిట్టాడు. పెద్ద తిట్టు కాదు నిజానికి, వాడు సరిగ్గా పలకలేని వాడు అని అర్థం. వాడికి ఉన్న గుణమే అది, పలకలేకపోవటమే. వాడు విశ్వక్సేన అంటే అక్కడే పడిపోతాడు, వాడు ఆనడానికి వీలు లేదు. మామూలు నారాయణ లక్ష్మీనారాయణ వాడికి ఇలా అంటాడు, వాడు ఏదో ఒక షాకు ఖానో ఏదో పలుకుతాడు, వాడి నోటికి వచ్చింది. అట్లా పలకలేకనే కదా వాడు కడప అంటే కేఏడిఏ పిఏ అని రాస్తే పోయేదానికి కుడప్ప అన్నాడు వాడు. సియుడిడిఏ పిఏ ఎందుకురా అంత? వాడి హింసపడి ఇతరులని హింసపెట్టి వాడు పలకలేని లక్షణం పాపం. రాజమహేంద్రవరము ఎంత మంచి పేరు అది. కాబట్టి రాజా మండ్రి అన్నాడు, అన్ని హా హూ పాడేశాడు. అందుకని వాడికి పాపం పలకటం రాకనే సమస్య అది. అందువల్ల అక్షరాలు పలకలేని వాడు ఏ అక్షరమైనా పలకగలిగిన వాళ్ళము తెలుగు వాళ్ళం. మన వాక్ సౌష్ఠవము తెలుగువాడు. అందుకే ముఖము కూడా నేను చెప్తుంటాను, మామూలుగా ఈ కాలం అమ్మాయిలందరూ తల్లి 6 వారాలు వాడి చూడు అని ఒక్కొక్క క్రీమ్ పేరు వేస్తుంటారు. 6 వారాలు ఒక్కొక్కరు 6 వారాలు వాడితే చాలు, వాడి పంట పండింది. ఈ లోపల 6 వారాల తర్వాత ఈమె బయటికి మొహం చూపించే పరిస్థితి లేదు, ఆమెకే తెలుసు, ఇంటి వాళ్ళకి తెలుసు, బయట వాళ్ళకి ఈ పరిస్థితులు తెలియవు. అందువల్ల 6 వారాలు వాడి చూడు అంటే 6 వారాల్లో వాడి పని అయిపోతుంది, ఈమె పని కూడా అయిపోతుంది, వాడిన ఆమె పని. ఈ కారణం చేత అసలు ఏ క్రీములు వాడక్కర్లేదు తల్లి, ఒక తెలుగు పద్యము చదవండి చాలు, మీ ముఖము చక్కగా సర్వతో వికాసముగా ఉంది. ఎందుకంటే భాష అంత గొప్పది. ఎంత పలకాలో ఇప్పుడు శాశాసాలకు తేడా లేదు. గుణము ఆ పలికేవాడు లేదు. కళ కళ, వాడు నిద్రపోయినప్పుడు వచ్చే కళన, వాడి ముఖము మీద కనపడే కళన అర్థం కాదు. లడలకు తేడా లేదు. ఎవడు మాట్లాడు జనార్దన అంటాడు, వీడికి ధన వ్యామోహం అలా ఉండి జనార్దన జనాన్ అర్ధయతే ఇది జనార్దన ఒత్తులేదు అక్కడ. మల్లికార్జునుడు, మల్లిక చాలా సుకుమారమైన పువ్వు అది, దాన్ని మల్లికార్జున అంటుంటాడు ఒక్కొక్కడు నొక్కి. శాఖాహారం అంటాడు, పాపం అది కాకపోతే ఇంకేదో ప్రమాదమైనట్టు. అలా అయిపోతూ ఉంటుంది. మామూలుగా అమ్మగారులు మీరందరూ ఇక్కడ ఎట్లున్నారు నాకు తెలియదు, మిమ్మల్ని ఏం తప్పు పట్టలేను మహాతల్లులు. మామూలుగా ఆంధ్రదేశము పరిస్థితి చెబుతున్నాను నేను. అంతా ఇప్పుడు ఆంగ్లమయమే అన్నమాట. ఏ అమ్మ ముఖము చూడు అన్నము అనే పదము పట్టదు, రైస్ అది ఏమిదో. వాడికి ఆ భాషలో బియ్యము వండిన తర్వాత మనకు అన్నం, వండకపోతే బియ్యము, అది రైసు. వాడికి వండినా వండకున్నా అపక్వమైన పక్వమైన వాడికి ఒకటే, మనకేమి కర్మ. తర్వాత ఏ అమ్మను చూడు, నేను కిచెన్ లో అని మొదలు పెడుతుంది, నాకు ఆ శబ్దం వింటేనే గడగడగడ కాళ్ళిద్దరు వణికిపోతుంటాయి, అక్షరం ఎక్కడ తిరగబడుతుందో అని నా భయము నాది. అది ఆ కిచెన్ ఎందుకు తల్లి, ఏముంది వంటిల్లు అంటే ఏమి నీకు నష్టం వచ్చింది అమ్మా, నీ నోట పట్టదా? అన్నము లంచి డిన్నరు తప్ప అన్నము తిన్నాము అన్న మాట రాదే నోటికి, ఉపాహారము రాదే, టిఫిన్లే బ్రంచులు, ఇంకా దానిలో పెద్ద చమత్కారాలు మనకి ఏవో. అందుకని ఈ బఫే భోజనాలు అన్ని బఫేలో లాగా తినటమే కదా బఫేలన్నీ కూడా, వేరే ఏమి. నిలబడి తినకూడదు అన్నాడు, నిలబడి నీళ్లు తాగొద్దురా, కూర్చొని తాగు అన్నాడు, నీళ్లనే కూర్చొని తినమన్నాడు. అలా వీడు అంటే కాలక్రమేణా అన్ని అవసరాలు అలా వచ్చాయి. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. అందరూ ఏదో పొద్దున్నే భిక్షాపాత్ర తీసుకుని మన ఇంటి మీదకి వచ్చేవాడి లాగా వీడు ప్లేట్ పట్టుకుని పోవటము, వాళ్ళు అలా వెయ్యటము, ఇంకొంచెం వెయ్యి అంటే మళ్ళీ వెయ్యడము. అక్కడ అమెరికాలో కూడా ఒక అలవాటు ఉంది, వద్దండి అంటారు మర్యాద కోసం. మన వాళ్ళు ఇప్పుడు మరి అందరు ఎలా ఉన్నారో తెలియదు, మర్యాదలు మారిపోయి ఉంటాయి కాలాన్ని బట్టి.
మామూలుగా అబ్బాయి వద్దని ఇంకొంచెం వేసుకోండి, ఇంకొంచెం వద్దని అంటుంటారు. ఆర్ యూ షూర్ అంటారు వెంటనే అక్కడ అమెరికాలో. రెండోసారి అనగానే ఆర్ యూ షూర్ అంటే ఖచ్చితంగా వద్దా అంటాడు. ఇంక వీడు వేయమంటానికి లేదు, వీలే లేదు, ఇంకా ఆ పదార్థం వెళ్ళిపోవలసిందే. వాడికి పాపం తిందామని ఉన్నా లోపల అది కాలమహిమ. పూర్వకాలం అలా కాదు, వాడు ఎంతన్నా ఇంత వడ్డించారు, వాడు ఆ ప్రేమలు పోయాయి. వీడు వద్దంటే దానిలే అని ముందే ఇంత వేస్తాడు. చూస్తుంటాడు వీడు ఆశగా, పాపం ఇంకొంచెం వేయని, వీడికి కడుపు నిండాలి కదా, ఎంత బఫే అయినా కూడా వీడికి ఏదో నిండాలి కదా పాపం. అలా పరిస్థితులు అట్లా ఇలా అయిపోయి అంత ఆంగ్లమయం. అక్కడ ఎప్పుడే డిస్కషన్స్కి వెళ్ళామంటే డిస్కషన్ అంత కష్టమైన పద్ధతులకు చర్చ అంటే చాలదా? చర్చల్లో కూర్చున్నాము, తెల్లవారితే ఇన్నిన్ని పదాలు అవసరమా, మనం రుద్దుకోవటమా? ఇంకా లెమన్ రైసు, మళ్ళీ దాంట్లో వైట్ రైసు, ఏమి దౌర్భాగ్యం అబ్బా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే కష్టము. ఇంకా మమ్మీ డాడీల సంగతి చెప్పనే అవసరం లేదు. 95లో నేను ద్విశతావధానం చేశాను. మహానుభావుడు రమణాచారి గారు నాకు చాలా, శ్రీనివాస్ ఎందుకు అంత దగ్గరవాడు, వీణాధరి అంటే ఈ చిన్న పిల్ల ఈమె, వివాహం జరగాలి, నేను పెద్దను ఆ రోజుల్లో, మరి ఇన్నేళ్ళు అయింది కదా, నా కూతురు లాంటిది ఆ అమ్మాయి. అట్లా ఈయన చూడటానికి వచ్చాడు. నాకు ఫోన్లో కదా మాట్లాడటము, ఈయన చూస్తే గ్రహిస్తా ఎవరని. చూడలేదు కదా, నేను ఫలానా అన్నారు శ్రీనివాసు. ఓ ఎంత మంచి రమణీయమైన ఘట్టం గుర్తు చేసావయ్యా నువ్వు శ్రీనివాస్, చాలా మంచి పని చేసావని సంతోషించాను నేను. అందువల్ల ఏమిటంటే కడప అంత గొప్ప క్షేత్రం అది. ఏవైనా ఏ ఊరు కానీ వాళ్ళు మనము భాషను మరచిపోయి దాన్ని హింసాయత్తంగా చేశాం, దాని మాధుర్యాన్ని పోగొట్టుకుంటున్నాం. కడపలో అప్పుడు రమణాచారి గారు అక్కడ కలెక్టర్. ఆ వెంకటేశ్వర స్వామి నా చాలా ప్రసిద్ధమైన, నేను ఇప్పుడు ఊరికే అలా అంటాను, మళ్ళీ మీరన్నీ యూట్యూబ్ అంటే మీరే దాని ఒక గొట్టముగా అలా చూసుకోండి, యూట్యూబ్ అని మీరు అందులో దిగండి, అందులో చూసి అవన్నీ మళ్ళీ విందులుగాక మీరు విని ఉండరు. మీరు చాలా సుప్రసిద్ధమైన గేయము. ఇలా ఒక పెద్ద వేదిక వేశారు వెంకటేశ్వర స్వామి. ఆయన ఏం చెప్పాలా అనుకున్నాను, తెల్లవారులు నిద్ర లేదు, ఏదో అద్భుతం చెప్పాలి అని తపన పడుతున్నాను. సరే ఏమీ అక్షరం రాలేదు. అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టాక కూర్చున్నాను. అందరూ కవులు, నేను కూర్చున్నాను. ఏమన్నా వస్తే కదా, ఆమె ఇస్తే వస్తుంది. నీవు నాతో పలికిస్తేనే నేను తేనెలు చిలికిస్తాను, నీవు నాకై పలుకిస్తేనే నేను పాటగా ప్రవహిస్తాను. నువ్వు పలికిస్తే నేను పలుకుతాను, లేకుంటే నేనేం పలకలేను. నువ్వు పలికిస్తావో పలికించవో, కీర్తో అపకీర్తో నీకే కానీ నాకేమీ సంబంధం లేదు. అట్లా కూర్చోవటమే అలవాటు. కూర్చుంటే అన్నమయ్య పాట గుర్తొచ్చింది. కాదనకు నా మాట కడపరాయ అన్నాడు. ఎంత బాగా అన్నాడు. కాదనకు నా మాట కడపరాయ. రాయా అంటే రాజా శబ్దభవం. రాయా తెలుగువాడు రాజా అనడు, రాయా అంటాడు. అదొక పెద్ద సొగసు ఆ మాటలో. ఆ శబ్దమాధుర్యం ఎరిగిన వాడు తెలుగువాడు. కడపరాయా అన్నాడు. ఓ దొరికాడు, బాగుంది ఇది నాకు అనుకున్నాను. కడపరాయా కడపరాయా పలుకవా మనసింతరాయా. ఏమిరా అంత మాట అన్నావు, ఏమంతగా పిలిచావా? పిలిచాను స్వామి. ఓం నీదని పలికితి, వేం నీదని కొలిచితి. ఓం నీవని పలికితి, వేం నీదని కొలిచితి. అవనిలో గల అక్షరాలు అన్నీ నీవని పిలిచితి, పిలిచి అలసితి. కడపరాయా అని వచ్చింది. ఒక్కొక్కసారి సభలో అక్షరం రాదు, ఆ పోడియం దగ్గరికి వెళ్ళేటప్పటికి అంతదాకా